ఓం నమ శివాయ. అరహర మహాదేవ శంభో శంకర. అరుణాచలేశ్వరుని గురించి తెలుసుకుందామండి మనం ఈ వీడియో ద్వారా. అరుణాచలేశ్వర ఆలయము అన్నమలయర్ ఆలయము అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని తమిళనాడులోని తిరుమనమలై పట్టణంలోని అరుణాచల కొండ దిగువన ఉన్న శివునికి అంకితం అంకితం చేయబడింది. హిందూ దేవాలయము పంచభూత స్థలాలు మరియు ప్రత్యేకంగా అగ్ని లేదా అగ్ని మూలకంతో అనుబంధించబడిన దేవాలయములలో శైవ మతం యొక్క హిందూ శాసకు ఇది ముఖ్యమైనది. శివుడికి అరుణాచలేశ్వరుడు లేదా అన్నమలయర్ అని పిలుస్తారు. లింగం ద్వారా నిర్వహిస్తున్నారు. అతని విగ్రహాన్ని అగ్ని లింగంగా చూపిస్తారు. అతని భార్య పార్వతిని ఉన్నమలై అమ్మగా చిత్రీకరిస్తారు. 7వ శతాబ్దంపు తమిళ సైన కనానికల్ రచన అయిన తెవరంలో ప్రధాన దేవత గౌరవించబడుతుంది. దీనిని తమిళ సాధువు కవులు నయనారులుగా పిలుస్తారు. పాదలైట్ర స్థలముగా వర్షీకరించారు. 9వ శతాబ్దానికి చెందిన శైవశ్య వ్యాసి కవి మాణిక్య వాసగర్ ఇక్కడ తిరువెంపనై నిరూపించాడు. ఆయన సముదాయము 10 హెలికాప్టర్ల విస్తీర్ణంలో ఉంది మరియు ఇది భారతదేశంలోనే అతి పెద్దది. ఇందులో గోపురాలు అవి పిలువబడే 4 గెట్పేటవర్లు ఉన్నాయి. ఎత్తైనది తూర్పు గోపురం 11వ అంతస్తులు మరియు 66 మీటర్లు 217 అడుగులు ఎత్తులో సేవింప నాయకర్ రాజవంశం భారతదేశంలోనే ఎత్తైన ఆలయ గోపురంలో ఇది ఒక్కటిగా నిలిచింది. ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి. అరుణాచలేశ్వరుడు మరియు ఉన్నమలై అమ్మను అత్యంత ప్రముఖులు. ఆలయ సముదాయంలో అనేక మందిరాలు ఉన్నాయి. విజయనగర కాలంలో నిర్మించిన 1000 స్తంభాల హాలు చాలా ముఖ్యమైనది. ప్రస్తుత రాతి నిర్మాణం 9వ శతాబ్దంలో చోళ రాజవంశం సమయంలో నిర్మించబడింది. అయితే తరువాత విస్తరణలు సంగమ రాజవంశము 1336 నుంచి 1485, సాలువ రాజవంశము మరియు తులువ రాజవంశము వారు 1491 నుంచి 1570 ఈ సమయంలో విజయనగర పాలకులుగా ఆపాదించబడ్డారు. ఈ ఆలయ తమిళనాడు ప్రభుత్వ హిందూ మత మరియు ధర్మదయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. హిందూ పురాణాలలో శివుని భార్య పార్వతి ఒకసారి కైలాస పర్వతం మీద ఉన్న పూల తోటలో ఉన్న భర్త కండ్లు మూసుకుంది. దేవతలకు ఒక్క క్షణం మాత్రమే ఉన్నప్పటికీ విశ్వం నుండి కాంతి అంతా తీసుకోబడింది మరియు భూమి సంవత్సరాలుగా చీకటిలో మునిగిపోయింది. పార్వతి ఇతర శివ భక్తులతో కలిసి తపస్సు చేసింది. అప్పుడు ఆమె భర్త అన్నమలై కొండలపై భాగంలో భారీ అగ్ని స్తంభాల కనిపించాడు. ప్రపంచానికి వెలుగునిచ్చాడు. అప్పుడు అతను పార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడు, సగం స్త్రీ సగం పురుషుడు శివుడు అరుణాచల లేదా ఎర్రని పర్వతం అరుణాచలేశ్వర దేవాలయము వెనుక ఉంది మరియు దాని పేరు గల ఆలయములో సంబంధం ఉంటుంది. కొండ కూడా పవిత్రమైనది మరియు లింగంగా పరిగణించబడుతుంది లేదా శివుని ప్రతిరూపంగా పరిగణించబడుతుంది. మరొక పురాణం ఒక్కసారి విష్ణువు మరియు బ్రహ్మ ఆధిపత్యం కోసము పోటీ పడుతుండగా శివుడు జ్వాలగా కనిపించాడు మరియు తన మూలాన్ని కనుగొనమని వారిని సవాలు చేశాడు. బ్రహ్మ హంస రూపాన్ని ధరించి జ్వాల పై భాగాన్ని చూడటానికి ఆకాశానికి వెళ్ళాడు. విష్ణువు వారాహగా మారి దాని స్థానాన్ని వెతుక్కుంటూ ఈ దృశ్యాన్ని లింగోత్సవ అని పిలుస్తారు మరియు చాలా శివాలయాల వద్ద పశ్చిమ గోడలు గర్భగుడిలో ఉన్నాయి. బ్రహ్మ లేదా విష్ణువు కూడా మూలాన్ని కనుగొనలేకపోయారు. మతపరమైన ప్రాముఖ్యత అరుణాచలేశ్వర దేవాలయము పంచభూత స్థలములలో ఒకటి లేదా 5 శివాలయాలు ప్రతి ఒక్కటి సహజ మూలకం యొక్క అభివృద్ధి. భూమి, నీరు, గాలి, ఆకాశం మరియు అగ్ని. అరుణాచలేశ్వర ఆలయములో శివుడు తనను తాను ఒక భారీ అగ్ని స్తంభంగా అభివృద్ధించటానికి చెబుతారు. దీని కిరీటము మరియు పాదాలు హిందూ దేవుళ్ళు బ్రహ్మ మరియు విష్ణుదేవులచే కనుగొనబడలేదు. పూజ మందిరంలోని ప్రధాన లింగాన్ని అగ్నిలింగం అని పిలుస్తారు మరియు అగ్నికలం చివరిలో సన్మాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, ఆత్మత్యాగం మరియు విముక్తిని సూచిస్తుంది. అంతర స్థల శివాలయాలు ఇవి మానవ శరీర నిర్మాణ శాస్త్రం యొక్క
తాంత్రిక చక్రాల యొక్క ప్రతిరూపాలుగా పనగరించబడతాయి. అరుణాచలేశ్వర ఆలయాన్ని మణిపురగా స్థలం అని పిలుస్తారు మరియు మణిపుర చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. మణిపురగా అనేది సౌరనాడితో సంబంధం ఉన్న చక్రం.